రంజాన్ పండుగ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ సమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ముస్లింలు ఈద్ వేడుకలను ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు. ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకుని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఈద్గా కమిటీ అధ్యక్షులు ఎండి అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు జహంగీర్ బాష్, అధ్యక్షులు అల్లా సండి, అమానుల్లా బేగ్, గౌరవ అధ్యక్షులు చాన్ బాషా, మహబూబ్ జానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఆదిల్, ఉపాధ్యక్షులు అరీఫుద్దీన్, జఫీల్, అన్వర్, సెక్రటరీ షబీర్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ సంజారత్, ఎండి కదూస్ భాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే అలీ మొహుద్దీన్, సభ్యులు సలీం సయ్యద్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే మా అబ్బాయి కానీ మీ అందరూ కూడా మీతో ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ముస్లిం సోదరుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోగలిగాం. ఎందుకంటే ఏదైనా పర్యటన గ్రౌండ్ బాగు చేయించాలన్నా, అలాగే మసీదులు బాగు చేయించాలన్నా ఇవన్నీ కూడా మన మాత్రం ఆఫీసర్స్ తిరిగి తీసుకొచ్చి ముస్లిం సోదరులకి ఏం చేసి రుణం తీసుకోగలుగుతున్నాం అనే విధానంతో ముందుకు వెళ్ళాం. అన్ని రకాలుగా కూడా ఒక్కడే అంశం చెప్పేది ఏంటంటే జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని చూసుకుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి అంగీకరణ కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరినీ కూడా రంజాన్ ముబారక్ తెలియపరుస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో జేఎన్ రోడ్లోని ఎస్పీ ఫంక్షన్ హాల్లో ఉగాది వేడుకలు జరిగాయి. విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆనందంగా జీవించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఆకాంక్షించారు. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఎంపీ సారథ్యంలో జేఎన్ రోడ్లోని ఎస్పీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం ఉగాది ఉత్సవ కార్యక్రమం ఆత్మీయపూరిత వాతావరణంలో మంగళవాయిద్యాల నడుమ జరిగింది. ఎంపీ పురంధరేశ్వరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వావసు అంటే సంపదలను ఇచ్చే విష్ణుమూర్తిని పేర్కొన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరగాలని ఆమె ఆకాంక్షించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత నాట్య ప్రదర్శన అనంతరం వేదస్వస జరిగింది. దైవజ్ఞ రత్న, వాస్తు జ్యోతిష ప్రవీణ పుల్లెల సత్యనారాయణ పంచాంగ పఠనం చేశారు. పుల్లెల సత్యనారాయణను వేదస్వస చెప్పిన గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనాపాటిని ఎంపీ ఎమ్మెల్యేలు సత్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాల్లోని 60 మందికి పైగా ప్రముఖులకు, కవులకు, కళాకారులకు పురస్కారాలతో సత్కార కార్యక్రమం జరిగింది. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ టివి నారాయణరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు, వీణ విద్వాంసులు అయ్యంగార సత్యప్రసాద్, మృదంగ విద్వాంసులు కె యోగేష్, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్,
యోగా గురువు దేవరపల్లి వీర్రాఘవులు, స్వర్ణాంధ్ర కార్యదర్శి గుబ్బల రాంబాబు, కవులు గురజాల హనుమంతరావు, జోరా శర్మ, డి నీలకంఠరావు, డాక్టర్ గోటన్ స్వామి, చిలుకూరు శ్రీనివాసరావు, మల్లమ్మ గులగోపాలరావు, కార్టూనిస్ట్ శేఖర్, క్రీడా పరిశోధకులు సుంకర నాగేంద్ర కిషోర్, శిల్పి రాజ్కుమార్ వడియార్, చేతిరాత నిపుణుడు రాజేష్ ఖన్నా, చిత్రకారుడు తాడూరు హరి, రత్నం పెన్ వర్కర్స్ గోపి, రంగస్థల నటులు వేపకాయల రామాంజనేయులు, దిండి లక్ష్మీనారాయణ, జీవి రమణ, నోజుల శ్రీనివాస్, పిరట్ల హరి, మడక సతీష్ తదితరులు సత్కారాలు అందుకున్నారు. జి రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బొమ్మల దత్తు, ఏపీఆర్ చౌదరి, నీరుకొండ వీరణ చౌదరి, నర్సపిల్లి హారిక, అడపాల రామకృష్ణ, హీరా చంజన్, ఆకుల శ్రీధర్, యనమల్ రంగబాబు, యానాపు యేసు, బోర రామచంద్రరావు, కొరగంటి సతీష్, లక్ష్మీనారాయణ జవ్వర్, గంగిన్ నారాయణరావు, వీరా వీరాంజనేయులు, అడప వరప్రసాద్, అడబాల గణపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఉగాది పచ్చడితో అల్పాహారం అందించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నటరత్న ఎన్టీఆర్ సజ్జయంతి పూర్తయిన నేపథ్యంలో రాజమండ్రికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ గరగా శ్రీనివాసరావు రూపొందించిన ఎన్టీఆర్కు 100 ఏళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. నక్షత్ర యోగ మనం కార్యసిద్ధిని పొందగలుగుతామన్నారు. అంచేత ఆ విధంగా క్షేత్రాలను దర్శించడం ద్వారా ఇలా బంగారం అన్నట్లుగా 5 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉంటాయి. సాధారణంగా పేరును బట్టి ఆ సంవత్సరం ఎలాగుంటుంది అని చెప్పి మనం అంచనా వేయొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వావసు అనేటువంటి వారు ఒక గంధర్వుడని, సాధారణంగా అందరిలో కూడా శాంతిని ప్రసరిల్లే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాలు చెప్తాయి. అదేవిధంగా విశ్వావసు అనేది విష్ణుమూర్తికి చెందినటువంటి పేరు కూడా. అన్ని శుభాలు కలిగించేవాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభమయంగా అందరికీ మంచి చేకూర్చే విధంగా ఉంటుంది అని చెప్పి పెద్దల యొక్క అంచనా. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొనాలని, అదేవిధంగా అభివృద్ధి పరుగులు తీయాలని ఈ ఉగాది నుండి కూడా మనం అన్ని విధాలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో ముందుకు వెళ్తారు అని చెప్పి భావిస్తూ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా తెలుగు ప్రజల మీద ఉండాలి అని చెప్పి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చదువు విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురి కావద్దని జిల్లా 9వ అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ ఎం మాధురి విద్యార్థులకు హితవు పలికారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలికలపై లైంగిక వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడారు. పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఇటువంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్, ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవిఎం సుబ్రహ్మణ్యం, డ్రాయింగ్ ఉపాధ్యాయులు డాక్టర్ పుష్పాల బాపిరాజు, వరహగిరి కృష్ణమోహన్, పరసా జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో విశ్వవిజ్ఞాన ప్రతిష్టాపనం జ్యోతిష విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం జ్యోతిష విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో దైవజ్ఞ ఈరంకి సుబ్రహ్మణ్య శర్మ విశ్వావసు నామ సంవత్సర నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. సంస్కృత ఉపన్యాసకురాలు శతావధాన శిరోమణి, ప్రథమ మహిళా శతావధాని అవధాన సరస్వతి, వనితా తిలక, బాలబాను అష్టావధానం చేశారు. అష్టావధాన సంచాలకులుగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ రాయప్రోలు వెంకట కామేశ్వర శర్మ, అష్టావధాన పృచ్ఛకులుగా సమకాలీన కవి రచయిత జోసుల రామచంద్ర శర్మ, భాషా ప్రవీణ్, సిహెచ్ విశ్వనాథరావు, రాజమండ్రి ఉమెన్స్ కళాశాల సంస్కృత లెక్చరర్ డాక్టర్ పి శ్రీవల్లి, రాజమండ్రి ఉమెన్స్ కళాశాల తెలుగు లెక్చరర్ అన్నపూర్ణాదేవి, రాజమండ్రి సదరం ఓరియంటల్ కళాశాల సంస్కృత లెక్చరర్ ఎస్ శిరీష, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ కె సీతామహాలక్ష్మి, తెలుగు లెక్చరర్ రమాదేవి, తాతా సీతా సూర్య మహాలక్ష్మి తదితరులు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండప కమిటీ సభ్యులు, శ్రీశైల సత్రం అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాదరావు, కళ్యాణ మండపం గౌరవ అధ్యక్షులు బొమ్మన జయకుమార్, అధ్యక్షులు గంపా సోమలింగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బీరా శ్యామలరావు, ఇనుమర్తి రామకృష్ణారావు, కార్యదర్శి కాలపు సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కుండలమ్ముల కాంతి గగన భాగం వెళ్ళ గప్పికొనగా ఆయన ఒక్కసారి రథం మించి ఒక్క దూకు అట్లా దూకేటప్పటికీ ఆయన యొక్క కుండలాల కాంతి చెవి విద్యుల యొక్క కాంతి గగన భాగానికి వెళ్ళిందిట. అంతవరకు ప్రశ్నించేటట్టుగా అంత దూకు దూకేట. అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవము మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చులంచు నేననీయగా అకమానవు కదా ఇకనైనా అరాళకుంతలా. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కళ్యాణ రాట ముహూర్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవీ చౌక్ దశావతార సీతారామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళి సీతారామాంజనేయులు, లక్ష్మీపార్వతి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన ఆచార్యులు బి కామరాజు గణపతి పూజ, అర్చన, సుముహూర్తం వంటి పూజా కార్యక్రమాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు, గంటల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు, పి సత్యనారాయణ, పులి రాంబాబు, కొమ్మన శ్రీనివాస్, పుర ప్రముఖులు పెద్దలు విచ్చేశారు. రాట ముహూర్తంలో పాల్గొని సీతారామస్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచాంగ చంద్ర వివిధ విధులు పంచాంగ రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో శ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో గండిపోసమ్మ అమ్మవారి ఆలయం ఎదురుగా సుమారు 6 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమం బిక్కిన సాంబశివరావు, అచ్చివేణి దంపతుల కుమారుడు శివమణికంఠ కుమార్తె విశాలాక్షి సహకారంతో షెడ్డును నిర్మించారు. ఉగాది పర్వదినం సందర్భంగా గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలో ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, అర్చనలు, కలిసారాధన, మండపారాధన, విశేష పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. బిక్కిన సాంబశివరావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు నేత్రపరవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 దేవి గంటాలమ్మ అమ్మవారి 136వ వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారిని విశేషంగా పూలమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ పలివెల మహాలక్ష్మణరావు, సెక్రటరీ కండవెల్లి జయంత్, కమిటీ సభ్యులు పలివెల వీరవెంకట సత్యనారాయణ, కోమర్తి వెంకటేశ్వరరావు, తీపర్తి హనుమంతరావు, పలివెల సత్యనారాయణ, కరిస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాల్లో గరగ నృత్యాలు, కాళికా నృత్యాలు, కోయి డాన్స్, కేరళ కాళికా డాన్స్,
కాంతార వేషధారణలు, బుట్టబొమ్మలు, సన్నాయి వాయిద్యాలు, బాణాసంచ, అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు విచ్చేసి దేవి గంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి గ్రామ దేవత పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున పంచామృతాలతో ఫలరసాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వేదికపై సత్యశ్రావణి నాట్యమండలి కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త కోరల సురేష్, వారి నృత్య బృందం, కమిటీ సభ్యులు పూడి ప్రకాష్, ఫణికుమార్, పొడిపిరెడ్డి శివ, బాబు, రమేష్, గణేష్, సిద్ధు, శ్రీధర్, ఐసిడిఎస్ శ్రీను, క్యాలన్ రమణ, వసుంధర, సాయి తదితరులు పర్యవేక్షించారు. రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవములు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, పసుపు కుంకుమలతో అర్చనలు, పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలరించారు. కాతేరు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత, మధ్యపట్ల చిన్ని ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అమ్మవారిని గ్రామ పురవేదుల్లో గరగనృత్యాలు, తీన్మార్, బుట్టబొమ్మలు, గొరిల్లా వేషధారణలు, అమ్మవారి వేషధారణలు, కోబ్రా డ్యాన్స్, విశేష నృత్యాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కాతేరు గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయం వద్ద రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది.
వీరభద్రపురం కోదండరామాలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పందిరినాట వేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమార్ పర్యవేక్షణలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నాలుగో తారీఖున స్వామివారికి అమ్మవారికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం జరుగుతుంది. 9:45 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం అయిన తర్వాత చక్కగా ఆ పసుపు దంచి అందరూ కూడా తీర్థ తాంబూలాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. 4వ తారీఖు శుక్రవారం నాడు. అలాగే 5వ తారీఖు సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా అంకురార్పణ చేయడం జరుగుతుంది. అంకులు వేసి నవగ్రహ మండపాలతో దంపతులకు దీక్షాధారణ, స్వామివారికి దీక్షాధారణ చేసిన తర్వాత ధ్వజపటం నిలబెట్టిన తర్వాత ఆ రోజు ఘట్టం పూర్తవుతుంది. అలాగే ఆ రోజు రాజమండ్రి జెండా పంజా రోడ్ లక్ష్మీవారపేట శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జెండా పంజా రోడ్లోని లక్ష్మీవారపేటలో వేంచేస్తున్న మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు 224వ వసంతాలు పూర్తి చేసుకుంది. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు పెద్దలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్స్ అధినేత రాయవరపు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు విచ్చేసి అమ్మవారికి చీరసారలు సమర్పించుకున్నారు. విజిల్ గాయకులు డాక్టర్ బిక్కిన రామ్ మనోహర్ నిర్వహణలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజిల్ గాయకులు డాక్టర్ బిక్కిన రామ్మోహన్ రావు నిర్వహణలో కీర్తిశేషులు బిక్కిన సత్యనారాయణమూర్తి సభా ప్రాంగణంలో ఉగాది షడ్రుచుల సమ్మేళన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. బ్రహ్మశ్రీ అప్పల శ్రీనివాస్ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. నోజళ్ల సూరిబాబు పచ్చడి పాటతో అలరించారు. రాకా రమణ ఉగాది పాట శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం డాక్టర్ రామ్ మనోహర్ సరోజిని దంపతుల చేతుల మీదుగా పలువురికి సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో వి జగపతి, ఆడిటర్ గణేష్, సందీప్ గారపాటి తదితరులు పాల్గొన్నారు. భాద్రవ శుద్ధ పూర్ణిమ నాడు ఆదివారం నాడు పూర్వాభద్ర నక్షత్రంలో ప్రథమ చరణంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం పడుతుంది మనకి. ఆ నక్షత్రం వారికి ఆ సమయంలో చేయవలసినటువంటి దాన ధర్మాదులు ఏవైతే ఉన్నాయో పూర్వాభద్ర నక్షత్రం వారు చేసుకోవాలి. ఆ గ్రహణ సమయము రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. తర్వాత రాత్రి 1:26 శ్రద్ధాభక్తులతో మనం దాన్ని వినటం జరిగింది.
రాజమండ్రి మల్లయ్యపేట గ్రామ దేవత శ్రీ 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 మానస దానబాయి అమ్మవారి ఆలయం వద్ద ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మల్లయ్యపేటలో వెంచేస్తున్న గ్రామదేవత మానస దానవాయి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదిన సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు 108 కలశాలతో గోదావరి జలాలతో అభిషేకం ప్రత్యేకంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా ఉదయం నుండి గరగ నృత్యాలు, అమ్మవారి వేషధారణలు, తీన్మార్ డాన్స్లు, వివిధ రకాల విన్యాసాలతో పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సాయంత్రం అమ్మవారి ఆలయం వద్ద భారీగా బాణాసంచా వెలిగించారు. ఈ కార్యక్రమంలో నున్న కృష్ణ, కోయిల రమణ, యజ్జు వాసు, మద్దిపట్ల చిన్ని, బానపల్లి అప్పన్న, రాకుర్తి రామచంద్రరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి కటారినగర్ రామాలయం వద్ద రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. రాజమండ్రి కటారినగర్ రామాలయంలో రొక్కం శివకృష్ణ, మనోజ్ఞ దంపతులు రాట ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోరంపూడి శ్రీహరి, రామరెడ్డి మస్తాన్ చౌదరి, రంగుల కమలాకర్, కటార శ్రీధర్, గుత్తుల వెంకన్న నారాయణ, బొక్కా పండు, బొక్కా శ్రీను, గుత్తుల రామచంద్రరావు, పల్నాడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి చందాసత్రం వీధి 23వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి చందాసత్రం 23వ వార్డులో వరసిద్ధి వినాయక సాయి అభయ ఆంజనేయ స్వామి, కనకదుర్గా సాయి, సీతా రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠా ముహూర్తం వైభవంగా జరిగింది. రాజమండ్రి నగరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ అనసూయ సత్యనారాయణ, 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్నమూరి ప్రదీప్, వార్డ్ మాజీ కార్పొరేటర్ ఎన్నమూరి రాంబాబు, జగదీష్, కోదండ రామాలయ కమిటీ ఏళ్లూరు వెంకటేశ్వరరావు, దబ్బాడ జయరాం, వెంకట నాగేశ్వరరావు, ఆర్ సంజయ్, చిలక రమేష్, మాగాపో సత్యనారాయణ, మరకండే దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి కృష్ణారావుపేట శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. గోగులమ్మ అమ్మవారికి ఉగాది రోజున అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాపేశ్వరం వారి గరగల సంబరం, సూలాల సంబరం, తణుకువారి శక్తివేషాలు, కోలాటం తదితర కార్యక్రమాలు జరిగాయి. సమ్మెట్ల శేఖర్, ఐసటి రమణ, చింతా బాబురావు, వడుగు గోగురాజు, సొరపల్లి మురళి, గణేష్, కిషోర్, సుధాకర్, సంగడి రామకృష్ణ తదితర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి నారాయణపురం దేవస్థానాల వీధిలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపురం దేవస్థానాల వీధిలో సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సత్తమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయం నుండి డప్పు వాయిద్యాలతో కాళికా నృత్యాలతో బుట్టబొమ్మలతో నారాయణపురం పురవీధుల్లో అమ్మవారి సంబరం ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొడ్డా పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, మానే దొరబాబు, దొడ్డా నరసింహమూర్తి, వాడ్రేపు వెంకటేశ్వరరావు, డబ్బేరు శ్రీను, మానే ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోలా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వావసునామ ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. 223 మంది పిల్లలకు యూనిఫామ్స్, బ్లేజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 223 మంది విద్యార్థులకు ఉగాది సందర్భంగా 3 లక్షల రూపాయల విలువైన యూనిఫామ్స్, బ్లేజర్స్ పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫామ్స్, 1100 ఖరీదైన బ్లేజర్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రాజమహేంద్రి విద్యాసంస్థల తరపున తేతల స్వరూప్ రెడ్డి, తేతల సత్యసౌందర్య, తేతలి మితాక్షి, మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్న P4 పథకంపై విమర్శలు గుప్పించారు. పెద్దల ఆస్తులు తీసుకుని పేదలకు పంచుతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రారెడ్డి, వెంకట్, శ్రీను, సురేష్, అర్జున్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా విశ్వాసనామ సంవత్సరం అంటే అందరూ విశ్వాసంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఉగాదికి కూడా మరి పిల్లలకి లేకపోతే ముసలి వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం, అలాగే పుస్తకాలు పంచిపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా మరి సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి యూనిఫామ్స్, బ్లేజర్స్ 230 మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ కృష్ణసాయి కళ్యాణ మండపంలో పంచడం జరిగింది. మెయిన్ ఉద్దేశం బ్లేజర్స్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆ బ్లేజర్, ఆ కోటు వేసుకోగానే పిల్లవాడికి నేను కూడా ఒక లాయర్ అవ్వాలి, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక IPS ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఒక భావన కలుగుతుంది. ఆ ఉద్దేశంతో విద్యుత్ కాలనీలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం విద్యుత్ కాలనీలో వేంచేస్తున్న వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించనుంది. తొలి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజ, అంకురార్పణ, సర్వతోభద్ర మండపారాధన, యంత్రానికి జపాలు, ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణ, అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసం, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. రెండో రోజు ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 3వ రోజు సోమవారం వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభన పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీపాద చంద్రశేఖర్, శ్రీనివాస్, దుర్గా రవిప్రసాద్, రాఘవ, ఇతర కమిటీ సభ్యులు తెలిపారు. బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సంస్కృతి సాంప్రదాయాలు తెలుగువారి సొత్తని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, కడియం మాజీ సర్పంచ్, రాజమండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్పర్సన్ గిరిజాల రామకృష్ణ తులసి దంపతులు పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పూర్వీకులు ఇలాంటి పండుగలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పొన్నా వీరవెంకట మహేష్ శర్మ పురోహితులుగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సర విశిష్టతలు, యోగ ఫలాలు వివరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందికి గిరిజాల బాబు తండ్రి స్వర్గీయ గిరిజాల కృష్ణారావు విశిష్ట ప్రతిభా సేవా పురస్కారాలు అందించారు. వీరిలో వ్యామగిరి పరమహంస యోగానంద నేత్రాలయ వైద్య నిపుణురాలు ఎర్ర హేమలతాదేవి, ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం వైకానస పండితులు కండవల్లి రాధాకృష్ణమాచార్యులు, ప్రముఖ రైతు వితరణశీలి సత్తి భాస్కర్ రెడ్డి, ప్రకృతి వైద్యులు శెట్టి సత్యబాబు, కార్మికులు బొచ్చ అప్పారావు, కుండలు చేసే వృత్తి కార్మికుడు పసలపూడి రంగారావు, హోమియో వైద్యులు నక్కా రంగారావు, నాటక కళాకారులు చించినాడ పుల్లారావు, పాడి రైతు ఆకుల మునయ్య, ప్రముఖ వాస్తు సిద్ధాంతి ముసునూరు వెంకటరమణ, రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి పెళ్లూరు రమేష్, శతాధిక రక్తదాత షేక్ వలీమీరా తదితరులు విశిష్ట ప్రతిభా సేవా పురస్కారాలు అందుకున్నారు. వీరిని బాధ్యతా సేవా సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల నాగేశ్వరరావు, తాడాల చక్రవర్తి, తిరుమలశెట్టి శ్రీనివాస్, వెలుగుబంటి అచ్యుతరాం, ఉట్టికోటి శైలజ, సాపిరెడ్డి సూరిబాబు, మద్దాల అను బాధ్యతా సేవా సంస్థ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని విధాల మన జీవన విధానంలో ఒక భాగమై ఉండేలాగా మనకు అందించిన ఈ ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మేము సంకల్పిస్తాం. దానికి ఎంతో మంది అందరూ కలిసికట్టుగా నాకు ఎన్నో సహాయంగా ఉండి మరి 2వ సంవత్సరం ఇది ఈ రోజు ఈ ఉగాది సంబరాలు చేసుకోవడమే కాకుండా మరి సమాజంలో తమ వంతు వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సత్కరించుకునే భాగ్యం కలిగించినందుకు మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడా శిరస్సు నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో మంది వాళ్ళని ఇన్స్పైర్ గా వాళ్ళ ఉద్దేశపరం తీసుకుని ముందరికి ఈ సమాజంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. కడియం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అన్ని క్రైస్తవ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కడియం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ మండలంలోని అన్ని క్రైస్తవ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ప్రవీణ్ పగడాల మరణ విషయంలో సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది విశ్వాసులు ఏకీభవించారు. కడియం ఎస్సీపేట అంబేద్కర్ సెంటర్ నుండి కడియం పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎం కరుణాకర్, రాజమండ్రి రూరల్ రీజనల్ చైర్మన్ రెవరెండ్ డి పరంజ్యోతి, ఏఐసిసి రీజనల్ చైర్మన్ రెవరెండ్ కె జైశీల్, ఏఐసిసి మండల ప్రెసిడెంట్ బిషప్ సోల్మన్, కడియం మండల ప్రెసిడెంట్ రెవరెండ్ డిఎల్ మోడీ, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ జీవరత్నం, సెక్రటరీ పాస్టర్ పి శామ్యూల్ రాజు, ట్రెజరర్ సిహెచ్ రత్నదీప్, ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు డాక్టర్ రత్నరాజు, కె ఎలీషా, బిషప్ రైన్హార్డ్, కె మోహన్, కె పాల్, స్టాలిన్, బుల్లయ్య, మండల దళిత సంఘాల నాయకులు, ముస్లిం నాయకులు, జయగురుపాడ్ సర్పంచ్ స్టాలిన్, సిహెచ్ రత్నదీప్, దళిత సంఘాల నాయకులు ఇతరులు పాల్గొన్నారు. అకాల మరణానికి ప్రభుత్వం ద్వారా తగిన న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వారి కుటుంబానికి ఆదరణ ధైర్యం కలగాలన్న ఉద్దేశంతో కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు కడియం మండలంలో అన్ని క్రైస్తవ సంఘాల నుంచి మరి రాజమండ్రి డీలక్స్ సెంటర్లో సైకిల్ మెకానిక్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. డీలక్స్ సెంటర్లో సైకిల్ మెకానిక్ల ఆధ్వర్యంలో ఉగాది వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేమానమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి రెడ్డి మోటార్స్ అధినేత సిపి రెడ్డి, సైకిల్ మెకానిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వంగ సత్యనారాయణ, ప్రెసిడెంట్ స్వర్ణపూడి సత్యనారాయణ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ గోవిందరాజులు, సంఘ సభ్యులు సూరిబాబు, మార్కెట్ శ్రీను, సుభాని, ప్రకాష్, గణేష్, వీరబాబు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో శ్రీపాద జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా 55వ వార్షికోత్సవం జరిగింది. జిత్మోహన్ మిత్ర నిండు నూరేళ్లు ఇలాగే ఆనందంగా ఉండాలని మాజీ ఎంపీలు ఉండవిల అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ఆకాంక్షించారు. నటగాయకుడు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా 55వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. నోజుళ్ల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉండవిల అరుణ్ కుమార్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమతో సహా పలు రంగాల్లోకి వెళ్లినప్పటికీ ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా జిత్మోహన్ మిత్ర క్రమశిక్షణతో మసలుకున్నారని పేర్కొన్నారు. హర్షకుమార్ మాట్లాడుతూ జిత్ ఎప్పుడు పిలిచినా వస్తానని పేర్కొన్నారు. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి పాట అప్పట్లో ఎంత పాపులర్ అయిందో చెబుతూ ఇదే పాటను ఇప్పటి టెక్నాలజీతో ఎలా మార్చారో ఫోన్లో వినిపించారు. రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆప్యాయత గల 10 మంది మిత్రులను సంపాదించుకోవడమే అసలైన సంపదని పేర్కొంటూ దాన్ని జిత్మోహన్ మిత్ర సంపాదించుకున్నారని అన్నారు. పివిఎస్ కృష్ణారావు, నిమ్మలపూడి గోవింద్, జల్లి శివప్రసాద్, జగపతిరావు, బి సీతారామారావు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, రవీంద్రనాథ్ గిరి, బి ప్రసాద్, డాక్టర్ బిక్కెన రామ్ మనోహర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడిపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షుడు మండ్య శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా 55వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకులు గణపతి బొట్ల రామనారాయణను మన్నాడే పురస్కారంతో ఆర్కెస్ట్రా తరపున సత్కరించడం జరిగింది. సరళమైన భక్తులు చదువుతారు, అందరూ చాలా విషయాలు వస్తాయి. ఈరోజు ఉగాది చాలా మంచి రోజు. దాన్ని ఒక రాజమండ్రి ఆచరణ తెలుసుకుంటా ఉంటే రాజమండ్రి విజయం సిద్ధించారు. అంచేత ఆ మహానుభావుడికి నా యొక్క ధన్యవాదాలు ఆశీర్వదం చేస్తూ ఇప్పుడు సీతారామరావు రామచారు. మరి అటువంటి స్థానంలో మన రాజమండ్రి వాసులైనటువంటి నారాయణ గారికి సత్కారం చేయాలని కలిసిన వెంటనే అందరం కూడా మనల్ని మనం సత్కారం చేసుకుంటున్నాం అనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన జరిగింది. చూడడం మన దగ్గరికి వచ్చి వారు మనకు మంచి మంచి పాటలు వేసించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంచి కళాకారుని మన రాజమండ్రి పరిచయం చేస్తున్న మిత్ర గారికి నెక్స్ట్ ఇయర్ మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన స్థానిక నాయకులు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చేలా కృషి చేయాలని చెప్పేసి ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా అదే మాకు ఇన్స్పిరేషన్. ఘంటసాల పాట కూడా పాడేసేవాడు ఆయన. ఘంటసాల పాట పాడేవాడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడేవాడు, ఎస్టీ బర్మన్ పాట పాడేవాడు, మన్నాడే పాట పాడేవాడు. అలాగా అందరు సింగర్ అంటే సింగర్ ఒక్కళ్ళకే పరిమితం అయిపోకూడదు. రాజమండ్రి క్వారీ సెంటర్ శివాలయం వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలరాం హెడ్వార్కర్ జన్మదినం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని క్వారీ సెంటర్ శివాలయం వద్ద ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. గణవేషధారణతో స్వయం సేవకులు హాజరయ్యారు. జిల్లా సంఘచాలక్ డాక్టర్ కర్రి రామారెడ్డి, ముఖ్య అతిథిగా వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదనగోపాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ సహప్రాంత ప్రచారక్ జనార్దన్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. భూమి, నీరు, గాలి కాలుష్యం అయిపోయాయని, ఇంకా అగ్ని కాలుష్యం కాలేదేమో అని వ్యాఖ్యానించారు. గణవేషధారణతో నగర పురవీధుల్లో పదసంచాలన్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేసి వైసీపీ నేత తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన టీడీపీ నాయకులపైన నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఆదాయం పొందేవారని, ఇప్పుడు తమకు కూడా అలాగే వస్తోందని అపోహలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. అతని ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించినటువంటి కేసులో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ జమానాలో 20 నుంచి 25 చేసేటువంటి నాసిరకం మద్యాన్ని 250 రూపాయలకి విక్రయించి తాగేవారి ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారని, ఎంతో మంది ఈ విషయంలో ప్రాణాలు కోల్పోయారని మధ్యరాంబాబు గుర్తు చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాక పరమేష్, కడల రామకృష్ణ, చెల్లిబోయిన సున్నారాయణమూర్తి, సానాపతి సత్యబాబు, ఈతలపాటి రవి, కిలపర్తి నాగభూషణం, మామిడి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. ఒడ్డుని డంప్ చేసిన వాళ్ళకి, ఒడ్డు నుంచి లారీ డంప్ చేసిన వాళ్ళకి కూలీలు తప్ప ఇవాళ 6 యూనిట్ల లారీ 4,500 నుంచి 5,000కి సప్లై చేసి తెలుగుదేశం గవర్నమెంట్ మీద మీరు అవార్డులు చవాదులు పాడుతున్నారంటే గతంలో 35,000 6 యూనిట్లు అమ్మినప్పుడు మీరు ఏమయ్యారంటున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళండి? అదే ఇవాళ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ, లోకేష్ గారి దృష్టిలో కానీ, పవన్ కళ్యాణ్ దృష్టిలో కానీ అన్యాయాన్ని జరుగుతుంటే చెప్పగల కార్మికులు కెపాసిటీ ఉన్న నాయకులు ఈ పిచ్చి వేలాలన్నీ ఆపుకుంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉపయోగాలకు సంబంధించిన ఏమన్నా ఉంటే రా రోడ్డు మీద రా, గట్టిగా 10 మంది కూడా రాదు. ఒక 2 మనం చూసే 2 జీపులు సరిపోతున్నాయి. ఇదివరకు అలా అడ్డు పెట్టుకుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల ప్రెస్ మీట్ పెట్టుకుని కూర్చునే నాయకులు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి అసందర్భ ప్రలాపాలు పేలొద్దని చెప్పేసి ఏదైనా సరే వచ్చి ఎవరైనా మీ పక్కన మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పో రైటో తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి ఆయనకి పత్రికాముఖంగా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇటీవల రాజమండ్రి నగరంలో చోటు చేసుకున్న ఘటనలపై విచారణలు, దర్యాప్తులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఆమెకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో వాస్తవాలు వెలుగులోకి రానియకుండా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం కూడా సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, జేటీ రామారావు, డాక్టర్ వడియార్, అబ్దుల్లా షరీఫ్, బిల్డర్ బాబీ, వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హిందూ రాజ్యాంగం చేసేసి హిందూ రాజ్యం అని చెప్పిన అప్పుడు ముస్లింలేమో అరబ్ కంట్రీస్ పోతారు, క్రిస్టియన్స్ ఏమో యూరప్ కంట్రీస్ పోతారని ఆలోచన చేస్తారు. దానిలో భాగంగానే ఈవేళ జరిగినటువంటి ఇది ఎవడో గుద్దాడు ఎవడో పట్టుకుని ఆడు నిజంగా ఇతని మీద ఏదైనా తగులు ఉండటం వల్ల గుద్దించి యాక్సిడెంట్ చేయించాడా లేదా ఈ మతపరమైనటువంటి కక్షల వల్ల చేయించాడు అనేది దిగ్గు తేల్చలేదు. మానేసి అతను తాగి ఉన్నాడు, విజయవాడలో 2 గంటలు ఆగాడు, విజయవాడలో పడుకున్నాడు. ఏంటి అసలు ఎంక్వైరీ ఏంటి, ఇదేంటి అర్థం కాకుండా ఉంది. ఇదంతా కూడా పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. మన రాష్ట్రం అనేక రకాల విమర్శలు చేస్తూ వచ్చారు. దాంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఒక టార్గెట్ చేసుకుని నేను చంపేస్తాను కూడా గతంలో అంటున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరపడానికి ఇప్పటికే 5 బృందాలు ఏర్పాటు చేసి ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా 4-5 రోజులైనప్పుడు కూడా దాని మీద సరైనటువంటి నిర్ధారణ లేదు. దీని మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి మరి దీని మీద ఇంకా మరింత స్పీడ్గా దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము అందరం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.